హలో గైస్, దిస్ ఈస్ ఫిట్ విత్ లియో. వెల్కమ్ టు మై ఛానల్. వర్కౌట్ బిగినర్ సిరీస్లో మనకి ఆల్రెడీ 2 వర్కౌట్స్ అయితే నేను పోస్ట్ చేశాను. చెస్ట్ వర్కౌట్, బ్యాక్ వర్కౌట్, అండ్ ఇప్పుడు థర్డ్ వర్కౌట్ వచ్చేసి మనం బైసెప్. యాక్చువల్లీ ఆర్మ్స్ని మనం ఎట్లా అంటే బైసెప్, ట్రైసెప్ రెండింటిని ట్రైన్ చేస్తాం ఒకటే రోజు. బట్ బిగినర్స్ ఓన్లీ బైసెప్ని సెపరేట్గా, ట్రైసెప్ని సెపరేట్గా ట్రైన్ చేయండి, అది చాలా బెటర్. ఓకే, ఫస్ట్ అయితే మనకి బైసెప్ గురించి మనం ఈరోజు వీడియో చేస్తున్నాం. బైసెప్లో అసలు ఎన్ని పార్ట్స్ ఉంటాయి, ఒక్కొక్క పార్ట్కి ఎట్లాంటి వర్కౌట్స్ చేయాలి, ఎట్లాంటి వేరియేషన్స్ చేయాలి, మైండ్ మజిల్ కనెక్షన్ అనేది ఎట్లా ఉంటుంది బైసెప్కి. బిగినర్స్కి చాలా ఫేవరెట్ ఇష్టమైన వర్కౌట్ వచ్చేసి, ఇష్టమైన పార్ట్ వచ్చేసి మన బాడీలో బైసెప్. ఎన్ని వర్కౌట్స్ చేయాలి, దీంట్లో కూడా మనకి సేమ్ మనకి చెస్ట్కి, బ్యాక్కి ఎట్లయితే మనం రిపీట్ చేసామో వర్కౌట్ ఏ, వర్కౌట్ బి అని మనం ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసాం కదా, సేమ్ అట్లానే మన బైసెప్ కూడా ఒక 2 weeks, ఒక 1 week ఒక 4 to 5 వేరియేషన్స్ ఉంటాయి, ఇంకొక సెకండ్ వీక్ ఒక 4 to 5 వేరియేషన్స్ ఉంటాయి. సో కమాన్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ అయితే నేను బైసెప్ అనాటమీతో స్టార్ట్ చేస్తా. ఖచ్చితంగా బిగినర్స్ తెలుసుకోవాల్సింది, ఏదైనా వర్కౌట్ మనం చేస్తున్నప్పుడు అసలు ఏ పార్ట్కి వర్క్ అవుతుందో మనం చూపించాలి. బైసెప్లో మనకి ఒక 3 parts ఉంటాయి. ఇన్నర్ బైసెప్, ఇన్నర్ దగ్గర ఉన్నది షార్ట్ హెడ్ అంటారు, అండ్ బైసెప్ మిడిల్ పైన ఉన్నదాన్ని మనం ఏమంటామంటే లాంగ్ హెడ్ అంటారు, అండ్ ఇంకొకటి సో ఇది ఎక్కడైతే పార్ట్ ఉంటుందో దీన్ని బ్రాచియాలిస్ అంటారు. మన బైసెప్స్లో బిగ్గెస్ట్ పార్ట్ వచ్చేసి బ్రాచియాలిస్ అనమాట. కొన్ని సెపరేట్ వర్కౌట్స్ ఉంటాయి, 3 partsకి వర్క్ అయ్యేలాగా ఓవరాల్ వర్కౌట్స్ ఉంటాయి. సో మనం బైసెప్ వర్కౌట్ చేసినప్పుడు, వర్కౌట్ ఏ అయినా సరే, వర్కౌట్ బి అయినా సరే, మీరు స్ప్లిట్ చేసుకున్నప్పుడు ఏం చేస్తారంటే బైసెప్ యాక్టివేషన్కి ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే చిన్అప్స్. మనం బ్యాక్ వర్కౌట్కి పుల్అప్స్ ఎట్లయితే చేస్తామో కాంపౌండ్ వర్కౌట్, సేమ్ అట్లానే మనం బైసెప్ చేసినప్పుడు చిన్అప్స్ మాత్రం కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోండి. ఓకే, ఆ చిన్అప్స్ పొజిషన్ నేను చూపిస్తా. మీ బైసెప్కి మంచి యాక్టివేషన్ ఇచ్చేది చిన్అప్స్. ఓకే, రివర్స్ 1 2 3 4 5. మనకి ఇప్పుడు వర్కౌట్ ఏలో ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి వెరీ బేసిక్ వర్కౌట్, స్టాండింగ్ డంబుల్ కర్ల్స్. బిగినర్ లెవెల్లో ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే వర్కౌట్స్ ఎప్పుడు కూడా అడ్వాన్స్ లెవెల్లో వెళ్ళొద్దు, ఎప్పుడు కూడా బేసిక్ వర్కౌట్స్ నుంచి మీరు స్టార్ట్ చేయండి. ఫస్ట్ స్టెప్ మీరు ఒక 100 steps వేయాలన్నా సరే ఫస్ట్ మీరు ఎక్కాల్సింది ఫస్ట్ స్టెప్. సో అట్లానే వర్కౌట్లో కూడా కొన్ని బేసిక్ వర్కౌట్స్ ఉంటాయి. అక్కడి నుంచి ఎవరైనా సరే, ఎంత మంచి బాడీ బిల్డ్ అయినా సరే, ఫస్ట్ బేసిక్ వర్కౌట్ నుంచి ఎవరైనా స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ అయితే బైసెప్ స్టాండింగ్ కర్ల్స్. సో ఇప్పుడు ఈ బైసెప్ స్టాండింగ్ కర్ల్స్లో మైండ్ మజిల్ కనెక్షన్ అనేది ఎట్లా పెట్టాలి, స్లో అండ్ కంట్రోల్ రెప్స్ మాత్రం మీరు ట్రై చేయండి. చాలామంది బైసెప్లు ఎట్లా చేస్తారంటే 1 2 3 బాడీ మొత్తం చెక్ చేస్తారు, అట్లా చేయొద్దు. జస్ట్ స్లో అండ్ కంట్రోల్ రెప్స్. ఫస్ట్ అయితే వెయిట్ బ్యాలెన్స్ చెస్ట్ కంపల్సరీ అప్ ఉండాలి. ఓకే, సైడ్ మీ ఇష్టం, మీరు కంఫర్టబుల్, మీరు డంబుల్స్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు, డంబుల్స్ ఎట్లా అయినా హోల్డ్ చేయొచ్చు, పర్లేదు. సో ఫస్ట్ 1 2 3 sets కంప్లీట్ అయ్యేలోపు మీకు బాడీ సర్నెస్ అనేది, మజిల్ సర్నెస్ అనేది కంపల్సరీ రావాలి. అండ్ ఇంకొకటి ఆ పంపింగ్ మీరు ఫీల్ అవ్వాలి. వెయిట్ని గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేయండి. ఓకే, బిగినర్స్ అయితే 2.5 నుంచి స్టార్ట్ చేయండి. 2.5 5 7.5. ఇంకా మీకు 4th set చేయాలనుకుంటే 10 కూడా 10తో చేసి ఆపేసండి. హెవీ వెయిట్స్ అయితే తీసుకోవద్దు. ఫస్ట్ అయితే మన టార్గెట్ వచ్చేసి ప్రాపర్ ఫామ్ టెక్నిక్ మీద మాత్రమే మీరు కాన్సన్ట్రేట్ చేయండి. 12 to 15 repetitions into 3 sets సరిపోతుంది. వర్కౌట్ ఏలో సెకండ్ వేరియేషన్ వచ్చేసి మనకి హ్యామర్ కర్ల్స్. ఈ హ్యామర్ కర్ల్స్ అనేది లాంగర్ హెడ్, బైసెప్ బ్రాచియాలిస్ లాంగర్ హెడ్కి మంచి వర్కౌట్ ఇది. డంబుల్స్, హ్యామర్ డంబుల్ కర్ల్స్. దీన్ని కూడా మనం ఏం చేస్తారంటే చాలామంది హ్యాండ్స్ బ్యాక్ పెట్టారు, హ్యాండ్స్ ఇట్లా బ్యాక్ పెట్టి 1 2 అని చేస్తారు. బట్ హ్యామర్కి ఎప్పుడు కూడా డంబుల్ ఫ్రంట్ సైడ్ ఉండాలి, ఇట్లా ఉండాలి. ఓకే, ఇట్లా ఉండి చెస్ట్ అప్ చేసి కమాన్ 1 2 2 3. బైసెప్స్లో మనకి బార్బెల్ కర్ల్స్, డంబుల్ కర్ల్స్, బీటీ హైలైట్ అనుకుంటారు. బట్ బైసెప్ వర్కౌట్స్లో హ్యామర్ కర్ల్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్, ఇది వెరీ ఇంపార్టెంట్ వర్కౌట్. ఇది మనకి వర్కౌట్ ఏలో థర్డ్ వేరియేషన్ వచ్చేసి ప్రీచర్ కర్ల్. ఈ బైసెప్ లాంగ్ హెడ్కి ఇది మంచిగా వర్కౌట్, ఇది ప్రీచర్ కర్ల్. ఆ పొజిషన్ ఎట్లా నేను చూపిస్తాను. సో చాలామంది ఏం చేస్తారంటే ప్రీచర్ కర్ల్ చెప్పినప్పుడు మొత్తం చెస్ట్ ఏం చేసేసి ఇట్లా స్ట్రెచ్ చేసేస్తారు, మొత్తం ఇట్లా చేసేస్తారు. ఎట్లా అంటే మొత్తం గ్యాప్ లేకుండా, చెస్ట్కి దీనికి గ్యాప్ లేకుండా చేసేస్తారు. బట్ మనం కరెక్ట్గా చేయాలి ప్రీచర్ కర్ల్ అంటే మనం చెస్ట్ అప్ చేసి జస్ట్ సపోర్ట్ అంతే, స్టిక్ చేయొద్దు. చెస్ట్ ఎప్పుడు స్టిక్ చేయొద్దు, చెస్ట్ సపోర్ట్ అంతే. జస్ట్ హ్యాండ్స్ కూడా మొత్తం ఎల్బో మొత్తం ఇక్కడ వరకు కింద పెట్టద్దు, జస్ట్ ఎల్బో సపోర్ట్ అంతే. ఓకే, ఈ రేంజ్ ఆఫ్ మోషన్ కూడా మీ మజిల్ మైండ్ కనెక్షన్ కావాలంటే మొత్తం కింద పెడతారు, అట్లా కింద పెట్టద్దు ఎప్పుడు కూడా. అట్లా కిందకి పెడితే మీకు బైసెప్ మీద అసలు వర్క్ అవ్వదు. జస్ట్ ఈ యాంగిల్లో మాత్రమే మీరు హోల్డ్ చేయండి. అంటే స్ట్రైట్ టు ఫోర్ ఆర్మ్ మీద మాత్రం మీరు హోల్డ్ చేయండి.
మజిల్ మైండ్ కనెక్షన్. అబ్జర్వ్ చేయండి మజిల్ ఎట్లా వర్క్ అవుతుంది. 1 2 3. ఈ ప్రీషర్ గర్ల్స్లో మనకి బార్బెల్తో మీకు ఈజెడ్ బార్, జిగ్జాగ్ రాడ్ ఉంటుంది జిమ్స్లో, కరువు రాడ్ ఉంటుంది జిమ్స్లో. సో అదైతే మీకు కరెక్ట్ పొజిషన్. ఎట్లా అంటే మీకు హ్యాండిల్ గ్రిప్ బాగుంటుంది. ఆ గ్రిప్ కోసం మాత్రమే మనం కర్ల్ బాల్ యూజ్ చేస్తాం. ప్రీషర్ కర్ల్ కూడా 12 to 15 రెపిటేషన్స్ into 3 sets చేయాలి. వర్కౌట్ ఏలో మనకి 4th వేరియేషన్ వచ్చేసి కాన్సన్ట్రేషన్ కర్ల్. ఈ కాన్సన్ట్రేషన్ కర్ల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిగినర్స్కి అయితే. ఎందుకనంటే ఇప్పుడు దాకా మనం చేసినవి షార్ట్ హెడ్ లాంగ్ హెడ్కి సెపరేట్గా వర్క్ అవుతాయి. బట్ కాన్సన్ట్రేషన్ కర్ల్ అనేది మీకు బోత్ షార్ట్ హెడ్ లాంగ్ హెడ్ ఓవరాల్ బైసెప్కి అండ్ ఇంకొకటి మీకు ఫోర్ ఆర్మ్ కూడా ఇది మంచిగా వర్క్ అవుతుంది. సో కాన్సన్ట్రేషన్ కర్ల్స్ని అస్సలు ఇగ్నోర్ చేయొద్దు. ఒక పొజిషన్ ఐదర్ స్టూల్ అయినా సరే ఏదైనా బెంచ్ ఫ్లాట్ బెంచ్ సపోర్ట్ తీసుకొని మీరు. సో ఈ కాన్సన్ట్రేషన్ కర్ల్స్ చేసినప్పుడు చాలామంది ఎట్లా చేస్తారంటే ఓవరాల్గా 1 2 3 ఇట్లా చేస్తారు. బట్ దానివల్ల ఏ యూజ్ ఉండదు. కాన్సన్ట్రేషన్ కర్ల్ అనేది ఎప్పుడు కూడా రేంజ్ ఆఫ్ మోషన్ చాలా స్లోగా ఉంటుంది. నువ్వు అంత స్లోగా చేస్తేనే నీకు మైండ్ మజిల్ కనెక్షన్ అనేది వస్తుంది. ఓకే, హోల్డ్, పైకి స్క్వీజ్ ఉండాలి, డౌన్, స్క్వీజ్, డౌన్, స్క్వీజ్. 12 to 15 రెపిటేషన్స్ into 3 sets సరిపోతుంది. సో ఇప్పుడైతే మనకి వర్కౌట్ ఏ స్ప్లిట్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు వర్కౌట్ బి స్ప్లిట్ ఉంటుంది అనమాట. సో నేను ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నా. మన బాడీలో సీరియస్లీ చెప్తున్నా, ఎవరికైనా సరే ఒక బెస్ట్ లుక్ ఇచ్చేది ఫస్ట్ ఎవడైనా సరే నీ బైసెప్ మీద మాత్రమే వాడికి ఫోకస్ వెళ్తుంది. అండ్ బిగినర్స్ కూడా చాలా మంది దీనికి అట్రాక్ట్ అవుతారు. బట్ ఏ టైప్ ఆఫ్ వర్కౌట్ చేయాలో చాలా మందికి కన్ఫ్యూజ్ అవుతారు. అంటే కొన్ని ముందే చెప్తున్నా అండ్ ఇంకొక ఇంక్లూడ్ చేస్తున్నా, అడ్వాన్స్ లెవెల్ వర్కౌట్స్లో మీరు వెళ్ళొద్దు. ఫస్ట్ బేసిక్ వర్కౌట్స్లో మీరు మజిల్ మైండ్ కనెక్షన్ తెచ్చుకున్న తర్వాత మాత్రమే మీరు అడ్వాన్స్ లెవెల్ వర్కౌట్స్కి వెళ్ళండి. మన బాడీలో ఒక ప్రౌడ్ మజిల్ వచ్చేసి మనకి బైసెప్. ఓకే, దాన్ని చాలా మంచిగా ట్రైన్ చేయండి. వర్కౌట్ బిలో మనకి ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి బైసెప్ బార్బెల్ కర్ల్స్. సో చాలా మందికి ఫేవరెట్ వర్కౌట్, నాకైతే చాలా ఫేవరెట్ వర్కౌట్ ఇది బైసెప్ బార్బెల్ కర్ల్. అండ్ బైసెప్ బార్బెల్ కర్ల్లో కూడా 2 types ఉంటాయి, అది నేను చూపిస్తాను. మనం బైసెప్ బార్బెల్ కర్ల్లో మనం చాలా మంది షార్ట్ పట్టుకుంటారు. సో ఈ షార్ట్ పట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి బైసెప్ లాంగ్ హెడ్ వర్క్ అవుతుంది. అండ్ మీరు ఎప్పుడైతే వైడ్ గ్రిప్ పట్టుకుంటారో అది ట్రైసెప్ షార్ట్ హెడ్ వర్క్ అవుతుంది. దీనికి మాత్రం మైండ్ మజిల్ కనెక్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్. అట్లా అయితేనే మీకు బైసెప్ పంప్ అవుతుంది. సో ఏం చేస్తారంటే ఫస్ట్ చెస్ట్ అప్ చేయండి, మొత్తం బ్యాక్ పెట్టద్దు, హ్యాండ్స్ ఇట్లా బ్యాక్ పెట్టద్దు, జస్ట్ కొంచెం ముందుకి పుల్ చేయండి. చేసి 1 చిన్ వరకు రావాలి. అగైన్ స్లోగా రిలీజ్ చేయండి. రైట్, 2 3 4. అసలు ఎట్లా ఉండాలంటే మన వర్కౌట్ స్టార్ట్ చేయకముందు మన అన్పంప్డ్ బాడీ, పంపింగ్ లేకుండా ఉన్నప్పుడు బాడీ వర్కౌట్ చేసిన తర్వాత పంపింగ్ మీరు ఎట్లా ఫీల్ అవ్వాలంటే మొత్తం బర్నింగ్ అయిపోవాలి బైసెప్ అనేది. అంటే వర్కౌట్ ముందు ఒకలా ఉండాలి, వర్కౌట్ చేసిన తర్వాత ఆ పంపింగ్ ఫీల్తో వేరేలా ఉండాలి. ఈ బైసెప్ బార్బెల్ కర్ల్ కూడా ఏం చేస్తారంటే 12 to 15 రెపిటేషన్స్ into 3 sets సరిపోతుంది. మనకి వర్కౌట్ బిలో సెకండ్ వేరియేషన్ వచ్చేసి ఇంక్లైన్ డంబుల్ కర్ల్. ఇంక్లైన్ డంబుల్ కర్ల్ ఎట్లా కూడా కొంచెం బెంచ్ కొంచెం స్లాంట్ ఉండాలి. అంటే 45 degrees కంటే కూడా కొంచెం అప్ ఉండాలి. ఓకే, బెంచ్ అనేది ఫ్రీ ఎయిర్లో ఉండాలి మన హ్యాండ్స్ అని. సో కమాన్, చెస్ట్ అప్ ఉండాలి. ఓకే, చెస్ట్ అప్ ఉండి కమాన్. బైసెప్ డంబుల్ కర్ల్ ఎప్పుడు చేసినప్పుడు కూడా ఇప్పుడు కాన్సెంట్రిక్ మూమెంట్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా బైసెప్ డంబుల్ ఇట్లా కర్వ్ చేయండి, పైకి పక్కకి. రైట్, ఇలా తీస్తారు కదా, ఇట్లా పక్కకి ఇట్లా కర్వ్ చేయండి. ఓకే, కమాన్. 1, కాన్సన్ట్రేట్. 1 2 3 4 5. సో దీనికి మాత్రం చాలా మైండ్ మజిల్ కనెక్షన్ అనేది చాలా అవసరం. సో అది ఎట్లా అంటే మైండ్ మజిల్ కనెక్షన్ అంటే చాలా సింపుల్ అబ్బా. ఇప్పుడు నువ్వు వర్కౌట్ చేసినప్పుడు నీకు ఆ పంపింగ్ ఎట్లా ఫీల్ అవుతావు అని అంటే నీకు ద వే ఆఫ్ నీకు ఫామ్ కరెక్ట్ ఉండాలి, టెక్నిక్ కరెక్ట్ ఉండాలి. ఈ ఫామ్ టెక్నిక్ అనేది నువ్వు కరెక్ట్ చేసుకున్నావు అంటే ఆ మైండ్ మజిల్ కనెక్షన్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, మనం డౌన్ చేస్తున్నాం, మనం కాన్సన్ట్రేషన్ మొత్తం బైసెప్ మీదే ఉండాలి. మనం డౌన్ చేస్తున్నప్పుడు అప్ చేసినప్పుడు మజిల్ ఎట్లా మూమెంట్ ఉంది, ఆ మూమెంట్ ఎట్లా ఉంది, ఆ మూమెంట్ నీకు ఇమాజిన్ అయిపోవాలి నువ్వు చూసినప్పుడు. మళ్ళీ డౌన్ అయినప్పుడు ఆ మూమెంట్ ఎట్లా ఉంది. సో ఇదే మైండ్ మజిల్ కనెక్షన్ అంటే ఏం లేదు, మీరు మూమెంట్ని అబ్జర్వ్ చేయడమే మైండ్ మజిల్ కనెక్షన్. ఒక ప్రాపర్ టెక్నిక్, ఒక ప్రాపర్ ఫామ్తో మన మూమెంట్ని మనం అబ్జర్వ్ చేయడమే మైండ్ మజిల్ కనెక్షన్ అంటారు. ఓకే,
రైట్. డంబుల్ కర్ల్స్ కూడా ఏం చేస్తారంటే 12 to 15 repetitions into 3 sets సరిపోతుంది. ఓకే, సో మనకి వర్కౌట్ బిలో థర్డ్ వేరియేషన్ వచ్చేసి కేబుల్ కర్ల్స్, కేబుల్ బైసెప్ కర్ల్స్. సో ఓవరాల్ బైసెప్ మీకు టార్గెట్ పడుతుంది. సో దిస్ ఈస్ వెరీ ఈజీ వర్కౌట్. చాలా మీకు ఫామ్, ఇప్పుడు డంబుల్ అండ్ బార్బెల్ అయితే నీకు చాలా టెక్నిక్ కావాలి, బట్ దాన్ని పట్టుకోవడానికి బాడీ షేక్ అవుతుందని. బట్ మీకు చాలా మంచి సపోర్ట్ బిగినర్ లెవెల్లో ఉన్నప్పుడు ఈ కేబుల్ కర్ల్స్ అనేది మంచి సపోర్ట్ మీకు. ఓకే, సేమ్ ఇట్లానే దానికి అయితే ఎట్లా చేసామో సేమ్, కొంచెం మరీ బ్యాక్ పెట్టద్దు, కొంచెం స్లాంట్ ముందుకు పెట్టండి. ముందుకు పెట్టి కమాన్ 1 2 అబ్జర్వ్ చేయండి, మజిల్ ఎట్లా వర్క్ అవుతుందో అబ్జర్వ్ చేయండి. 3 సేమ్ రేంజ్ ఆఫ్ మోషన్ ఉండాలి. రేంజ్ ఆఫ్ మోషన్ ఉంటేనే మీకు బైసెప్ పంపింగ్ అనేది అవుతుంది. 4 5 కేబుల్ బైసెప్ కర్ల్. సో దీన్ని కూడా మీరు ఏం చేస్తారంటే 12 to 15 repetitions into 3 sets చేయండి, సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు నేను చూపించే వర్కౌట్ ఏంటంటే ఖచ్చితంగా బిగినర్స్ అనేవారు ఇంక్లూడ్ చేయండి. ఎందుకనంటే మనకి అది ఒక్కటే కాదు, మనకి ఫోర్ ఆర్మ్ వర్క్ అవ్వాలి, ఫోర్ ఆర్మ్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. మనకి ఆర్మ్స్ అంటే ఓన్లీ బైసెప్ ట్రైసెప్ మాత్రమే కాదు, ఫోర్ ఆర్మ్ కూడా చాలా ఇంపార్టెంట్ మజిలే అది కూడా. వర్కౌట్ బిలో ఫోర్త్ వర్కౌట్ ఏంటి అని అంటే రివర్స్ బార్బెల్ కర్ల్. రివర్స్ కర్ల్ కూడా చాలా మంది ఇంక్లూడ్ చేసుకోండి. ఎట్లా అంటే ఇది మనకి బోత్ బైసెప్కి అండ్ ఫోర్ ఆర్మ్కి ఏదైతే ఫ్లెక్సింగ్ పాయింట్ ఉంటుందో అక్కడ మంచిగా మీకు వర్క్ అవుతుంది. నెక్స్ట్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ది ఫోర్ ఆర్మ్ అంటారు దీన్ని. సేమ్ క్లోజ్ గ్రిప్ తీసుకోండి. ఇదైతే మీరు రివర్స్ కర్ల్ చేసినప్పుడు క్లోజ్ గ్రిప్ తీసుకోండి. క్లోజ్ గ్రిప్ తీసుకుంటే మంచిగా పడుతుంది. 1 2 3 4 5. మీకు ఆ పంపింగ్ అనేది నేను చూపిస్తా. అసలు మనకి ఇది ఎక్కడెక్కడ వర్క్ అవుతుందో నేను చూపిస్తా. సో ఇప్పటి వరకు ఇది పంపింగ్ ఫీల్ అవ్వలేదు, నేను ఈ ఫోర్ ఆర్మ్ అనేది నేను పంపింగ్ ఫీల్ అవ్వలేదు. అది చేసిన తర్వాత పంపింగ్ ఎట్లా అయింది చూసారా, ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది ఫోర్ ఆర్మ్ అనమాట ఇది. సో ఇది కూడా ఈ స్క్వీజ్ ఎక్కడైతే మనకి ఈ ఫ్లెక్సింగ్ పాయింట్ ఉంటుందో ఆ ఫ్లెక్సింగ్ పాయింట్ని టార్గెట్ చేసి మనం రివర్స్ కర్ల్ చేస్తాం. అని చూడండి, ఓవరాల్గా నాకు బైసెప్ బ్రాచీ బైసెప్ అండ్ షార్ట్ హెడ్ లాంగ్ హెడ్ అన్ని పంప్ అయింది ఈ రివర్స్. దానివల్ల ఈ రివర్స్ని అయితే మీరు వర్కౌట్ బిలో మీరు యాడ్ చేసుకోండి. అండ్ ఇంకొకటి, సో ఇప్పటిదాకా నేను చెప్పిన వాటిలో ది బెస్ట్ వర్కౌట్ మనకి ఏంది అంటే కాన్సన్ట్రేషన్ కర్ల్స్ ఒకటి, రివర్స్ కర్ల్స్ ఒకటి. దీన్ని అయితే అసలు ఇగ్నోర్ చేయొద్దు. ఓకే, అండ్ ఇది కూడా మీరు ఏం చేస్తారంటే 12 to 15 repetitions into 3 sets చేయండి, సరిపోతుంది. ఓకే, రైట్. ఇప్పుడు వరకు అయితే మనం వర్కౌట్ బి వర్కౌట్ స్ప్లిట్స్ అయితే మనం చేసుకున్నాం. దీన్ని ఏం చేస్తారంటే మీరు వర్కౌట్ ఏని ఒక వీక్ ఇంక్లూడ్ చేయండి, వర్కౌట్ బిని సెకండ్ వీక్లో ఇంక్లూడ్ చేయండి. ఇట్లానే నేను ఇంతకుముందు ల్యాట్స్కి, బ్యాక్కి, చెస్ట్కి చెప్పినట్టే ఇది కూడా ఏం చేస్తారంటే ఒక 8 to 10 weeks దీన్నే సేమ్ రిపీటెడ్ వర్కౌట్ చేస్తూ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఈ 2 వర్కౌట్ గ్రూప్స్లో ఏ వర్కౌట్ చేసినా సరే ఫస్ట్ చిన్అప్స్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. చిన్అప్స్ ఖచ్చితంగా ఒక 4 sets చిన్అప్ చేసిన తర్వాత మాత్రమే మీరు వర్కౌట్ స్టార్ట్ చేయండి. దాన్ని మాత్రం మంచిగా ట్రైన్ చేయండి. చాలామంది ఏం చేస్తారంటే బైసెప్ సైజ్ మాత్రమే చూస్తారు, బట్ బైసెప్ సైజ్ మాత్రమే కాదు, సైజ్ ఎవ్వడన్నా పెంచుతాడు, బట్ మీకు ఆ షార్ట్ హెడ్ లాంగ్ హెడ్ మీకు క్లియర్గా కనిపించాలి, అట్లా పెంచండి. ఓకే, బైసెప్ మనం వర్క్ చేస్తున్నామంటే ఆ డెఫినేషన్ మనకు తెలియాలి. మనం ఫ్లెక్స్ చేసినప్పుడు దానికి సెపరేట్గా మీకు కనిపించాలి. సో అట్లా ట్రైన్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను చెప్పిన వర్కౌట్స్ అన్నింటిలో కూడా అన్ని ఓవరాల్గా ప్రతిదీ మిక్స్ చేసింది. సో ఇదైతే బైసెప్ వర్కౌట్. నెక్స్ట్ వచ్చే వీడియోలో నేను ట్రైసెప్ వర్కౌట్ ఫుల్ వీడియో నేను చూపిస్తాను బిగినర్స్ కోసం. సో బిగినర్స్కి ఇది ఖచ్చితంగా యూస్ అయితే ప్లీజ్ డూ షేర్, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అట్లానే వర్కౌట్ వేరియేషన్స్ ఎట్లా ఉన్నాయో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ.